పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ అంబాజీపేట మండల అధ్యక్షుడిగా విత్తనాల ఇంద్రశేఖర్ కూడా రెండోసారి కూడా పార్టీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు అయితే మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి విత్తనాల శేఖర్ రెడ్డికి మన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆల్రెడీ గతంలో కూడా మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తారు, అలాగే రీసెంట్గా ఉన్న పదవుల్లో కూడా మీకు మళ్ళీ మండల పార్టీ అధ్యక్షుడిగా అంబాజీపేటకి నియమించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. మరి ముందుగా మరి మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా కోఆర్డినేటర్ పీగన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి గన్నవరం శ్రీనివాస గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి మిథున్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతరతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి నాకు రెండోసారి రావడం అనేది విషయంలో కూడా చాలా కీలక పాత్ర వహించినటువంటి నాయకులందరికీ కూడా మరి ప్రజలకు కూడా మరి నేను మీ సందర్భంగా మీ ద్వారా మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి రెండోసారి పెట్టించారంటే మనకు మరి అత్యంత బాధ్యత మళ్ళీ రెండోసారి నాకు పెట్టడం జరిగింది. మరి ఈ బాధ్యత రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ కానీ రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మరి ఖచ్చితంగా మరి ఈ బరువు బాధ్యతలు మరి ఇంత ముందుగా తీసుకెళ్తూ మరి వీళ్ళందరూ కోఆపరేషన్తో, ప్రజల కోఆపరేషన్తో, కార్యకర్తల నాయకుల కోఆపరేషన్తో మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. బాబు షూరిటీ మోసం గేట్ అనే కార్యక్రమం కూడా నియోజకవర్గ స్థాయిలో చాలా స్పీడ్గా అయితే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ తీసుకుంటూ వెళ్తున్నారు. అదే ఈ మండలంలో అంటే బాబు చేస్తున్నటువంటి మోసాలు అని చెప్పి మీరు వివరిస్తూ ఉన్నారు కదా, ఆ కార్యక్రమం ఎలా సాగుతుంది? చాలా కార్యకర్త అంటే కూడా ప్రజల మనసులోకి చాలా తీవ్రంగా చొచ్చుకుపోయిందండి. ఎందుకంటే మరి బాబు మరి ఏవైతే హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి మరి ఇప్పటిదాకా నెరవేరుస్తున్నటువంటి సంక్షేమ ఫలాలతో పాటు మరి సూపర్ 6 అనే సంక్షేమ పథకాలు కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం, మరి చెప్పి మరి కల్లబుల్ల మాటలు చెప్పి ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వారు కూడా మరి 3-4 పార్టీలు కలిసి వాళ్ళు ఐకమత్యంగా వెళ్ళి మరి ఈ మోసపూరిత హామీలు ఏవైతే ఇచ్చారో అది ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేర్చలేదు. గతంలో మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలకి వీటికి తేడా ఏంటి అని చెప్పేసి మరి గ్రామాల్లో కూడా కార్యకర్తలకి రచ్చబండాని కార్యక్రమం పెట్టమని చెప్పి మా అధినాయకుడు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారు, మా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు కూడా నిన్ననే మరి నియోజకవర్గ ఈశాన్యం అనేటువంటి పుట్లంక గ్రామంలో మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. మరి 68 గ్రామాల్లో కూడా మరి రోజు 4 గ్రామాలు చొప్పున మరి నియోజకవర్గ కోఆర్డినేటర్గా తిరుగుతారు. మరి అదేవిధంగా రోజు 4 రోజులకు ఒకసారి మరి మండలాల వారీగా మండల అధ్యక్షుడు సారథ్యంలో, మరి అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీడీ, సర్పంచ్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు ఉన్నటువంటి గ్రామం నుంచి కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తితో సహకారంతో ఆ రచ్చబండ కార్యక్రమం నెరవేరుస్తూ మరి చంద్రబాబు నాయుడికి, మరి అదేవిధంగా మా అధినాయకుడు మా ఇచ్చిన పిలుపు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మేము ప్రజలకి తెలియపరచడం కోసం చాలా సుదీర్ఘంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. చాలా డెప్త్కి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెళ్ళిన చోటల్లా కూడా నిన్న పుట్లంకి తీసుకున్నట్టు ఇంకా ఆ గ్రామంలో మరి మేము అడిగే క్వశ్చన్లకి వాళ్ళ రిఫ్లెక్షన్గా అనేక సమాచారాలు మాకు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇవి కూడా రావట్లేదు, పెన్షన్స్ రావట్లేదు, కొత్త పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి మరి ప్రజల నుంచే మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 10 మరి మాకు పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం మీద. అంటే చూస్తున్నాం మీ పార్టీ నాయకులు ఒక్కొక్కరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. రీసెంట్గా నిన్నగా మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే లెక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, త్వరలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతున్నారని ఊహాగానం అయితే ప్రజల్లో కూడా ఉందని తెలియజేస్తున్నారు. మరి దీన్ని బట్టి మీరు ఏ విధంగా చూడాలంటారు? ఈ అరెస్టులనే పరమం మరి గవర్నమెంట్ వచ్చిన దగ్గర మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేశారు. మరి యువ నాయకుడు, మరి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ప్రీతమ తనయుడు మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ముందు నుంచి రాసుకుని పెట్టుకోవడం కూర్చుండడం జరిగింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయనకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకున్నాడు, ఇష్టం వచ్చిన పేర్లు రాసుకున్నట్టు ఆ రాసుకున్న పేర్లే నేరస్తులు అని చెప్పేసి ఒక ముద్ర వేసి అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మరి ఈవేళ వరకు కూడా మరి మిథున్ రెడ్డి వరకు ఆయన అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంబాజీపేట మండలం పీగన్నవరం నియోజకవర్గం తరపు నుంచి. ఎందుకంటే ఆయన లెక్కర్ స్కామ్ చేసినట్టు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఫస్ట్లో 1,00,000 కోట్లు అన్నారు, 50,000 కోట్లు అన్నారు, 25,000 కోట్లు అన్నారు, 10,000 కోట్లు అన్నారు, చివరికి వచ్చినప్పుడు 3,500 కోట్లు అన్నారు. అంటే నిరాధారణంగా ఒక ముద్ర వేసేసి అరెస్ట్ చేసేస్తే భయభ్రాంతులు గురవుతారు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు. అదేవిధంగా మా నాయకుడి యొక్క ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన మానసికంగా దెబ్బతీసినట్టు ఉంటుందని చెప్పేసి ఒక ప్రణాళిక రహితంగా జరుగుతున్న విషయం ఇది. మరి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మళ్ళా
బయటకు వచ్చి మా అందరితో పాటు కలిసి ప్రయాణం చేస్తారు పార్టీ పరంగా వచ్చినప్పటికీ మరి ఖచ్చితంగా మా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంటే నేను సిట్ అధికారులు కూడా ఏదైతే 62 కోట్లంటే స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని సమర్పించాము, ఇంకా 3,500 కోట్ల స్కామ్ అనేది ఉందని చెప్తూ ఉన్నారు. త్వరలో మీ అధినాయకుడు కూడా అరెస్ట్ అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? మా అధినాయకుడి అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరగదనే మా ఉద్దేశం. ఎందుకంటే మా నాయకుడు కూడా సంక్షేమాలను నేరుగా ప్రజలకు అందించాడు తప్ప ఏ ఒక్క కార్యకర్త ఏ గ్రామస్థాయి లీడర్స్ ద్వారానో చేతికి అందించలేదు. ఏ చేతి ఓటం అనే కార్యక్రమం కూడా మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో జరగలేదు. నేరుగా ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగానే జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. అంటే ఫ్యూచర్లో రాజకీయంగా ఇక్కడ అరెస్టుల వేగలు చూసుకుంటే ఈ ప్రభావం అంటారు రేపొద్దున ఎలక్షన్ మీద పడే భారం ఉందంటారా? ఉండదండి. ఎందుకంటే ఇప్పటికే సంవత్సర కాలంలో మరి ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా వస్తుందనేది మేము గ్రామాలకు వెళ్ళి తెలుస్తుంది. మాకులాగా మా నాయకుడు గ్రామంలోకి వెళ్ళేలాగా మా కార్యకర్తని మా నాయకుడిని తిరగమని చెప్తున్నాడు. మేము వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్గా మేము ఒక పాజిటివ్ థింగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తే మరి అక్కడి నుంచి అనేక పాజిటివ్ థింగ్స్ మాకు వస్తుండవు జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిపాలన మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పేసి కాన్సెప్ట్తో టీడీపీ కార్యకర్తల నాయకులు ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమం చేశారు. మరి ఎక్కడ మరి వినికిడి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మరి మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీల్లోనూ ఈ వాట్సాప్ వీడియోలు, ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. మరి అతి స్వల్పంగా త్వరలో సంవత్సర కాలం తర్వాత మేము పెట్టిన బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ అనే కార్యక్రమం మరి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామాల్లో కూడా, మండలం నుంచి కూడా మరి వెళ్తున్న ధోరణి మీరు చూస్తున్నారు. మరి ప్రజలకి ఏదైతే నచ్చుతుందో అదే ఖచ్చితంగా చేస్తారు. ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చారో ఆ హామీలు మోసపోయారు కార్యకర్తలు, ప్రజలు కూడా మోసపోయారని చెప్పేసి ఆ ప్రజల మనోభావం, ఆ మనోభావాలే మాకు గ్రామాలకు వెళ్ళినప్పుడు వ్యక్తపరుస్తున్నారు. చివరిగా మీ కార్యకర్తలు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దూరం మమ్మల్ని వెళ్ళి తీసుకెళ్ళి హింసించినా లేకపోతే ఇంకోటి చేసినా సరే, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, కార్యకర్తలకి చిన్న నిప్పి తగిలినా, వాళ్ళకి బాధ కలిగినా ఖచ్చితంగా మా స్థాయిలో మేము ఖచ్చితంగా మేము పోరాడతాం. ఫ్రంట్ ఫేస్లోనే నేను మండలం తరపు నుంచి ఫ్రంట్ ఫేస్లో నేనే ఉండడం జరుగుతుంది. నా వెనక కార్యకర్తల నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఉండి మేము వచ్చినటువంటి కష్ట సుఖాన్ని పాలు పంచుకుని ఖచ్చితంగా మా కార్యకర్తల మీద జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్, కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నాం. మరి ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ కక్షపూరితమైన రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకుని మీరు కార్యక్రమం నిర్వహిస్తే కనుక రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి కూడా ఖచ్చితంగా మేము ఏ విధంగా అంచెలంచెలుగా ఇప్పుడు మనోనంటే ఫీజు కార్యక్రమం చేసుకొచ్చాం, అలాగే రైతు భరోసా లేదని చెప్పేస్తే దాని మీద చేసుకొచ్చాం. కాబట్టి ఇలాగ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. మేము ప్రజల తరపుని పోరాటానికి నిరంతరం ప్రజలు ఉండడానికి కృషి చేస్తాం. కార్యకర్త జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగానే ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ని కూడా చూడొచ్చని కూడా అంబాజీపేట మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అదే ఎంపీలు, మాజీ ఎంపీలు ఎవరైతే మెయిన్ లీడర్స్ అనేది వైసీపీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగానే అరెస్ట్ చేస్తూ కుట్రపూర్వక చర్యలు చేసుకుంటున్నారని చెప్పి ఇలా తెలిసిన వారు. ఓవర్ టు ఏకే న్యూస్.